గోకరకాయ మసాలా కర్రీ. ఆహా, ఎంత టేస్ట్ ఉంటుందో ఇది. ఇంటిల్లిపాది కడుపు నిండా తినొచ్చు. అవునండి, ఈ మసాలా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. ఇది దీంట్లో ఫైబర్ ఉంటుందండి, మంచి హెల్తీ ఫుడ్ ఇది. తప్పక ట్రై చేయండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే వంట గోకరకాయ మసాలా కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గోకరకాయతో ఎన్నో రకాలుగా టమాటా చేయొచ్చు, ఆకుకూరలు చేయొచ్చు, అలాగే ఫ్రై చేయొచ్చు. అలానే ఇప్పుడు మనం చేయబోయే వంట ఏంటంటే గోకరకాయతో మసాలా కర్రీ చేద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అబ్బాబాబాబా సూపర్ ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ గోకరకాయ మసాలా కర్రీకి కావాల్సిన ముందుగా పల్లీలండి. ఇవి కొంచెం తీసుకొని బాగా వేయించాలి. అలాగే కొంచెం జీడిపప్పు. ఈ జీడిపప్పు వేస్తే టేస్ట్ అదిరిపోతుందండి కర్రీ. ఇవి రెండు దూరగా వేయించుకోవాలండి. ఇవి వేయించుకొని పక్కన పెడదాము. నేను ఈ గోకరకాయ మసాలా కర్రీకి 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం, వెల్లుల్లి, గోకరకాయలు తీసుకున్నాను. అలాగే చింతపండు కొంచెం చాలు. చింతపండు రసం దీంట్లో వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. ముందుగా వీటిని ఇలా కట్ చేసుకొని చివర్లో మొదలు ఇవి తీసేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీలో వాటర్ వేసి గోకరకాయ ముక్కల్ని ఉడికిద్దాము. కొంతమంది ఉడికించకుండా కూడా డైరెక్ట్ వేస్తారు, కానీ ఉడికించి వేసిన టేస్ట్ వేరే ఉంటుంది. అలాగే పచ్చి ముక్కలు వేస్తే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం పసుపు వేసి బాగా ఉడకనిద్దాం. ఈ ఉడకబెట్టిన వాటర్ పడేయొద్దండి, వీటిని కర్రీలోకి వాడచ్చు. ఆ వాటర్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇక ఈ పల్లీలు, జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, అలాగే ఒక కరివేపాకు రెమ్మ, ఎండు కొబ్బరి కొంచెం, వీటినన్నిటిని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పెడితే ఇలా ఉంటుంది. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఈ రెండింటిని చిట్పట్లాడిద్దాం. ఇందులో పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఎండుమిర్చి వేసి ఈ తాలింపుని ఫ్రై చేద్దాం. ఇక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వీటిని కొంచెం దోరగా వేయించుదాము. చూసారా, ఇలా దోరగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుదాం. ఈ మగ్గిపోయిన ఆనియన్స్లో టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఉడకనిద్దాం. ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ఇలా బాగా ఇలా ఫ్రై చేసి కొంచెం ఈ టమాటాలన్నీ మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే, కొంచెం మగ్గిపోయినాయి. ఇందులో మనం రెడీ చేసుకున్న పల్లీలు, అలాగే జీడిపప్పు మిక్సీ పట్టిన కదా, అది మొత్తం దీంట్లో వేసి బాగా ఫ్రై అయ్యేలాగా కలిపి, చూసారా ఇలా బాగా కలిపోయింది, మగ్గిపోయింది అనమాట. ఇందులో మనము వాటర్ యాడ్ చేద్దాం కొంచెం. అలాగే ఇంతకుముందు మనం ఉడకబెట్టాం కదా ముక్కలు,
గోకరకాయ ముక్కలు ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ కొంచెం దీంట్లో కలిపేద్దాము. ఆ వాటర్ పడేయొద్దండి, ఇంకా వాటర్ సరిపోతే మళ్ళీ దీంట్లో కలుపుకోవచ్చు. ఇలా బాగా వీటిని బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటా ముక్కలు అలాగే ఈ గ్రేవీ మొత్తం బాగా దీంట్లో ఉడకాలి. సరే కదా, బాగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లోనే మనం ఉడకబెట్టుకున్న గోకరకాయ ముక్కలు వేసి కలిపి వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొంచెంసేపు వేడి చేద్దాం. బాగా ఇవి కూడా మిక్స్ అయిపోయి బాగా ఉడకాలి. చూసారా, ఇలా వాటర్ సరిపోతే కొంచెం వేసుకొని బాగా ఉడకబెట్టాలి. ఇక దీంట్లోకి ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం కారం తక్కువైతే కొంచెం వేసుకోండి. ఓకే, ఇది కలిపి బాగా ఒక 5 మినిట్స్ అట్లా బాగా ఉడకనిద్దాము. ఇక పూర్తిగా ఉడికినట్టేనండి. ఇక దీంట్లో మనకి కొంచెం మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దీంట్లో చింతపండు రసం వేసేద్దాము. చింతపండు రసం ఎక్కువ వద్దండి, ఆల్రెడీ 2 టమాటాలు వేసాం, పులుపు ఎక్కువ అవుతుంది. కొంచెం చింతపండు రసం అయితే సరిపోతుంది. దీన్ని ఇలా కలిపేసి కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాం. ఓకే, దగ్గర పడుతుందండి, గ్రేవీలాగా అయిపోతుంది. చూసారా, బాగుంది. ఇందులో కొంచెం మరీ ఎక్కువ వద్దండి, కొంచెం గరం మసాలా వేసేద్దాం. ఈ గరం మసాలా వేసి లాస్ట్లో కొంచెం ఇలా తిప్పేసి ఒక్క 2 మినిట్స్ అలా ఉడకనిద్దాము. మూత పెట్టి ఉడకనిద్దాం. ఇక లాస్ట్లో మూత తీసేసి చూస్తే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి అలా 1 మినిట్ ఉంచేసి చూద్దాం. తిప్పేద్దే సూపర్ రెడీ అయిపోయిందండి గోకరకాయ మసాలా కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా భలే టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి, కంపల్సరిగా మీకు నచ్చుతుందండి. అంత టేస్ట్ ఉంటుంది కూర. మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇష్టపడతారు. మీరు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే మీది నేను ఏం చేయలేను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసి మీ ఇంటిల్లి పాదికి ఈ కర్రీ వండి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకుంటారు గ్యారంటీగా. నేను హామీ ఇస్తున్నానండి, చాలా బాగుంటుంది కర్రీ. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. అన్నం వండుకున్నాను, రెడీగా తిందాం రండి. మొత్తానికి గోకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఈ కర్రీస్ మనం ఇంట్లో చేసుకుంటేనే ఎంతో టేస్టీ ఉంటాయి, చాలా హెల్తీ కూడా. ఎందుకంటే బయట కర్రీస్ పాయింట్లు ఎలా ఉంటాయో తెలియదు. వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో, ఏ కూరగాయలు వాడతారో, ఎలాంటి అపరిశుభ్రంగా ఉంటాయి కదా కూరగాయలు కూడా. వాళ్ళు కట్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. కానీ దానికి అలవాటు పడిపోతే మన హెల్త్ కూడా పాడైపోతుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఎలా ఉందో. వేడి వేడి రైస్ తెలుసు కదా. ఈ వేడి వేడి రైస్లో ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి. చల్లారాక తింటే టేస్ట్ పోతుంది, అందులో తినబుద్ధి కూడా కాదనమాట. గోకరకాయ మసాలా కర్రీ వావ్, చూద్దాం. బా సూపర్ ఉందండి. నిజంగా చాలా బాగుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు నాకు చాలా బాగుందని. సూపర్, నిజంగా అదిరిపోయింది. ఈ టైప్లో మీరు చేసి చూడండి, మీకు 100% మార్కులు పడతాయండి కర్రీస్లో. ఈ వంట చేసినప్పుడు మీకు అందరు మెచ్చుకుంటారు, గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఈ మసాలా కర్రీ ఇలా చేస్తే 100% సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది. బాగుంది. చూసారు కదా, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.